వేలకు టచ్, జుంబాతో ఫిట్, అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో కుకట్పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జుల్పిస్తోంది. నల్ల చెరువును ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చేస్తోంది. పోలీసులు భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి. నల్ల చెరువు విస్తీర్ణం 27 ఎకరాలు ఉండగా 14 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించి అధికారులు సర్వే చేశారు. ఇందులో FTL బఫర్ జోన్లో 7 ఎకరాలు ఆక్రమణకు గురైంది. కూల్చివేతలు ఉన్నాయా? సమాచారం మీకు ఏమైనా ఉందా? అవును, రెండు ఉన్నాయి. రైట్, కూకట్పల్లి నల్ల చెరువు దగ్గర నుంచి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుస్మిత సిద్ధంగా ఉన్నారు. సుస్మిత, చెప్పండి, పోలీసులను భారీగా మోహరించినట్టు తెలుస్తోంది. కూల్చివేతలు ఎలా జరుగుతున్నాయి? ఎస్ఆర్ఎన్ మనం చూస్తున్నాము, చాలా రోజుల గ్యాప్ తర్వాత హైడ్రా అక్రమ నిర్మాణాలపై కూడా కొరడా జుల్పిస్తుంది. ప్రస్తుతం మనం నల్ల చెరువు వద్ద ఉన్నాము. ఏదైతే ప్రస్తుతం ఇది కనిపిస్తుందో ఇదే నల్ల చెరువు. దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా దాదాపు 7 ఎకరాల వరకు కూడా కబ్జా చేసినట్లు కూడా హైడ్రా అధికారులు గుర్తించారు. అయితే 2 రోజుల క్రితం ఎవరైతే FTL బఫర్ జోన్స్లో నిర్మాణాలు నిర్మించారో వారందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత అనంతరం కూడా వాటిని ఖాళీ చేయాలని చెప్పారు. కానీ చాలామంది ఖాళీ చేయకపోవడంతో కూడా ఇవాళ తెల్లవారుజాము నుంచి భారీ బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు వచ్చి ఇక్కడ పూర్తిగా అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే అక్కడ చిన్న చిన్న గుడిసెలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు షెడ్లు కూడా నిర్మించినట్టుగా కూడా తెలుస్తోంది. షెడ్లు కూడా 16 షెడ్లు ఉండగా 26 భవనాలను నిర్మించారు. అయితే 26 భవనాల్లో కూడా కొంతమంది నివాసం ఉంటూ ఉండడంతో కూడా ఇప్పటికే హైడ్రా ప్రకటించింది నివాసాలు ఉంటున్న భవనాలను కూల్చివేయమని. అయితే షెడ్లు కూడా ఏవైతే ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయో ఈ షెడ్లను కూడా పూర్తిగా కూల్చివేసిన పరిస్థితి. మొత్తం 16 షెడ్లు ఉన్నట్టుగా కూడా హైడ్రా అధికారులు గుర్తించారు. కొన్ని వ్యాపార సముదాయాలు ఉన్నాయి, కొన్ని టిఫిన్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు నల్ల చెరువు వద్ద. సో వీటన్నిటిని కూల్చివేసే పనిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. చాలా వరకు భారీ బందోబస్తు మధ్య వ్యాపార సముదాయాలకు సంబంధించి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వారు కూడా వాగ్వివాదానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వారందరినీ కూడా అదుపు చేసి పూర్తిగా ఇక్కడ ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చివేస్తూ ఉన్నారు. దాదాపు ఇప్పటికే సగం వరకు కూడా షెడ్స్ని కూల్చివేశారు. మరికొన్ని ఉండగా కూడా పూర్తిగా మనం చూస్తున్నాం JCBలతో కూడా ఇక్కడ ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటిన్నిటిని కూల్చివేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దాదాపు 27 ఎకరాల్లో 7 ఎకరాలు కూడా కబ్జా చేసినట్టు గుర్తించారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న భవనాలు అలాగే ఇక్కడ షెడ్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ మన కబ్జా కోరల్లో ఉన్నట్టుగా కూడా హైడ్రా అధికారులు గుర్తించారు. దాదాపు మనం చూసిన 2 వారాల విరామం తర్వాత ఇవాళ ఉన్నట్టుండి తెల్లవారుజామున కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో మొదటిసారి ఇవాళ ఈ అక్రమ నిర్మాణాలను అయితే కూల్చివేస్తూ ఉన్నారు. ఒకవైపు భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి. అంతేకాకుండా ఒకవైపు అదనపు బలగాలు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఎవరైతే వ్యాపార సముదాయాలకు సంబంధించిన ఓనర్స్ ఉంటారో వారందరూ కూడా వచ్చిన పరిస్థితి. ఖచ్చితంగా వారందరూ మేము ఇక్కడ వాగ్వివాదాన్ని చోటు చేసుకుంటాం, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉంటామని కూడా చాలా మంది తెలియజేస్తున్న పరిస్థితి. వాటన్నిటిని కూడా లెక్క చేయకుండా ఒకవైపు పోలీసు అధికారులు కూడా వారందరినీ పక్కకు పంపించేసి కూల్చివేస్తున్న పరిస్థితి. సో మనం చూసుకుంటే 27 ఎకరాలు ఏదైతే 7 ఎకరాలు ఉందో 3 ఎకరాలు FTL పరిధిలో ఉంది, 4 ఎకరాలు బఫర్ జోన్లో ఉంది. ఈ మొత్తం 7 ఎకరాల 30 గుంటలు చెరువు శిఖంలో ఉన్నట్టుగా కూడా ఈ మొత్తం కబ్జా చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. JCBలు అయితే ఏవైతే షెడ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూల్చివేసిన పరిస్థితి. దానికి సంబంధించిన వారందరూ కూడా ఒకవైపు వస్తూ ఉండడంతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూడా ఇక్కడ కూల్చివేస్తున్నారు. హైడ్రా కూడా మన కేబినెట్ కూడా పూర్తిగా ఆర్డినెన్స్ ఇచ్చింది. అన్ని అధికారులు ఇవ్వడంతో కూడా ఒకవైపు ఇప్పటికే 119 ఎకరాలు ఏదైతే చెరువుకు సంబంధించి కబ్జా కోరల్లో ఉందో వాటన్నిటిని కూడా పరిరక్షించారు. పూర్తిగా గొలుసు కట్టు చెరువులకు సంరక్షణ ధ్యేయంగా కూడా హైడ్రా ఒకవైపు వెళ్తుంది. సో ఒకవైపు ప్రభుత్వం కూడా కొంతమంది అధికారులను ఇవ్వడం, అవుట్సోర్సింగ్ అధికారులను కూడా ఇవ్వడంతో పూర్తిగా చట్టబద్ధత కల్పిస్తూ కూడా కేబినెట్లో ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చారు. దాన్ని అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పటికీ మొన్నటి వరకు నిధుల లేమితో అధికారుల సంఖ్య లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న హైడ్రాకి ఇప్పుడు పూర్తిగా అధికారులు ఒకవైపు నిధులు కూడా ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా హైడ్రా ఒకవైపు చెలరేగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకవైపు మనం చూస్తున్నాము నల్ల చెరువు పూర్తిగా ఏదైతే గుడిసెలు కూడా ఉన్నాయి, ఈ గుడిసెలను కూడా కూల్చివేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. చాలామంది పేదవాళ్ళు, సామాన్య వ్యక్తులు కూడా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. చాలా వరకు పోలీసులు ఇక్కడ చేరుకున్న పరిస్థితి, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా ఇక్కడ చేరుకున్నారు. వేల సంఖ్యలో కూడా పోలీసుల బందోబస్తు కూకట్పల్లి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో
వచ్చి పహారా కాస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో 2 రోజుల క్రితం కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఓనర్స్ పట్టించుకోపోవడం, అక్కడ అందరూ ఉన్నప్పటికీ పట్టించుకోపోవడంతో పూర్తిగా కూల్చివేశారు. ఏదైతే సామాన్లు ఆ షెడ్స్లో ఉన్నాయో ఆ షెడ్స్లో కూడా పూర్తిగా ఆ సామాన్లు ఉన్నప్పటికీ కూడా కూల్చివేసిన పరిస్థితి. అనంతరం కూల్చివేసిన తర్వాత దానికి సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా అందులో నుంచి సామాన్లన్నింటిని బయటకు తీసుకొని పోతూ ఉన్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా వరకు ఇంకా చాలా షెడ్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మనకి కనిపిస్తున్న ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఏదైతే బ్లూ కలర్ షెడ్స్ కనిపిస్తున్నాయి, అలాగే గ్రీన్ కలర్ షెడ్స్ కనిపిస్తున్నాయి, వాటన్నిటిని కూడా కూల్చివేసినట్టు తెలుస్తుంది. సో ఫెన్సింగ్ ఏదైతే అడ్డుగోడుగా ఏర్పాటు చేశారో ఆ ఫెన్సింగ్లను కూల్చివేసుకుంటూ ఆ చుట్టుపక్కల ఉన్న షెడ్స్ను కూడా కూల్చివేస్తూ ఉన్నారు. సో ఇది సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో చాలామంది దానికి సంబంధించిన వ్యక్తులు వచ్చి ఇక్కడ గొడవ చేస్తూ ఉండడంతో కూడా కొంచెం ఇంతకటి వరకు కూడా ఉద్రిక్త వాతావరణం ఇక్కడ కనిపించింది. సో వారందరినీ కూడా పంపించి వేసి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఏవైతే షెడ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూల్చివేస్తూ ఉన్నారు. సో పూర్తిగా హైడ్రా అధికారులు 2 రోజుల నుంచి నోటీస్ ఇచ్చినప్పుడు పట్టించుకోకపోవడం కారణంగా ఒక చెరువును కాపాడే ప్రయత్నంలో భాగంగా హైడ్రా కూడా మొదటి నుంచి అదే చెరువులను పరిరక్షించాలి అనే భాగంగా పూర్తిగా వీటన్నిటిని కూల్చివేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మాదాపూర్ నుంచి మొదలు పెట్టుకుంటే మాదాపూర్ 2 వారాల తర్వాత కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో ఏదైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటిని కూల్చేసే పనులు హైడ్రా అధికారులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ మొత్తం 26 భవనాలు కూడా ఇక్కడ మనకు చూస్తున్న భవనాలన్నిటి కూడా అక్రమ నిర్మాణాల్లో ఉన్నవే. కాకపోతే అవన్నీ నివాస భవనాలు కావడంతో కూడా వాటన్నిటిని వదిలేస్తూ ఇప్పటికే హైడ్రా ఒక ప్రకటన ఇవ్వడంతో సో షెడ్స్ మాత్రమే కూల్చివేసినట్టు తెలుస్తుంది. చాలా వరకు వ్యాపార సముదాయాలు మనం చూస్తున్నాము. ఇక్కడ ఒక వ్యాపారాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ వ్యాపారాలన్నిటిని కూడా హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. అన్న రైట్ సుష్మిత, థ్యాంక్ యూ. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చేస్తోంది. కూకట్పల్లి నల్ల చెరువు పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తుండడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.